హలో నమస్తే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది నీటి కేటాయింపులపైన, నీటి ప్రాజెక్టులపైన. తెలంగాణలో నీటి సమస్య ఉంది. తెలంగాణలో బోర్లు వందల అడుగులు వేసి మరీ సాగునీటి కోసం నీటిని తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. తెలంగాణలో భూగర్భ జలాలు కూడా తక్కువగా ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ నేతృత్వంలో చెరువులు బాగు చేసే కార్యక్రమం చేశారు. తర్వాత మిషన్ భగీరథ పేరుతో ఇంటింటికి నీళ్లిచ్చే కార్యక్రమం చేశారు. ఆ తర్వాత కాళేశ్వరం పేరుతో భారీ ప్రాజెక్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అనేక చిన్న చిన్న ప్రాజెక్టులను కూడా ప్రయారిటీగా తీసుకొని గత ప్రభుత్వం నీటి కేటాయింపులు, నీటి ప్రాజెక్టులకు సంబంధించి నిధులు కేటాయింపులు పెంచుతూ వచ్చింది. నిధులు ఖర్చు పెడుతూ వచ్చింది. సో, తెలంగాణలో నీటికి సంబంధించిన కష్టాలను డెఫినిట్‌గా లేకుండా చేసింది. తెలంగాణలో భూగర్భ జలాలకు సంబంధించిన అంశం సమస్యే కాకుండా చేసింది. తెలంగాణలో ప్రజలు కరెంటు కష్టాలు, నీటి కష్టాలు లేకుండా 10 ఏళ్లుగా నివసించిన మాట నిజం. సో, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా పదే పదే కాంగ్రెస్ సర్కార్ పైన నీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశంలో తెలంగాణకు రేవంత్ సర్కార్ అన్యాయం చేస్తోంది అంటూ విమర్శ చేస్తోంది. ఈ విమర్శ చేయడానికి ప్రధానమైన బేస్‌గా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న మాట, మాజీ మంత్రులు చెప్తున్న మాట ఆదిత్యనాథ్ దాస్ నియామకం. ఆదిత్యనాథ్ దాస్ ఎవరు? ఎందుకు ఆదిత్యనాథ్ దాస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత ముఖ్యమైపోయారు? ఎందుకు ఆదిత్యనాథ్ దాస్ పైన తెలంగాణలో గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈ స్థాయిలో విమర్శలు చేస్తోంది? తెలంగాణకు అన్యాయం చేస్తుంది రేవంత్ సర్కార్ అనడానికి ఆదిత్యనాథ్ దాస్ నియామకమే ఒక ఎగ్జాంపుల్ అంటూ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు చెప్తోంది? ఈ ఆదిత్యనాథ్ దాస్ పైన బీఆర్ఎస్ పార్టీ ఈ స్థాయిలో విమర్శలు చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఏంటి అనేది మనం ఒకసారి విశ్లేషణ చేస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుందా? న్యాయం జరుగుతుందా? అనేది ఒక అర్థం చేసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ఆదిత్యనాథ్ దాస్ అనే వ్యక్తి చాలా సీనియర్ ఐఏఎస్ అధికారి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆయన. ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌లో పనిచేశారు. ఇరిగేషన్ శాఖలో పనిచేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. రిటైర్మెంట్ తర్వాత ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్‌కు నీటి పారుదల సలహాదారుగా నియమితులయ్యారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీగా ఉన్న సమయంలో తెలంగాణ, ఆంధ్రాకి మధ్య ఉన్న నీటి వివాదాల సందర్భంగా తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేశారు. తెలంగాణకు ప్రయోజనాలు రాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. తెలంగాణకు నష్టం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కు నీటిని తీసుకెళ్ళడానికి సంబంధించి నీటి కేటాయింపులు సాధించడానికి సంబంధించిన ప్రయత్నం చేశారు. సో, అటువంటి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా పనిచేసి, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉండి తెలంగాణకు నీటి ప్రయోజనాలకు నష్టం జరిగే విధంగా పనిచేసిన వ్యక్తిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ సలహాదారుగా పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అనేది ప్రధానమైన మౌలిక ప్రశ్న బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి వస్తుంది. ఈ ప్రశ్నకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆన్సర్ కనిపించట్లేదు. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత నీటికి సంబంధించిన అంశంలో ఉద్యమ కాలం నుంచి తెలంగాణలో నీటి కష్టాల గురించి మాట్లాడిన వాళ్ళు, ఉద్యమ కాలం నుంచి తెలంగాణకు నీటి విషయంలో ఏ రకంగా అన్యాయం జరుగుతుందని మాట్లాడిన వాళ్ళు తెలంగాణకు సలహాదారుగా ఉన్నారు. విద్యాసాగర్ రావు గారు కావచ్చు, ప్రకాష్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, అనేక మంది ఈ రంగంలో యాక్టివ్‌గా పనిచేసిన వాళ్ళు. రిటైర్డ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన ఉద్యోగులు, రిటైర్డ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన ఇంజినీర్లు, సీఈ స్థాయిలో పనిచేసిన ఇంజినీర్లు వాళ్ళందరూ కూడా కంటిన్యూస్‌గా ఒక కమిటీగా ఫార్మ్ అయ్యి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తుండేవాళ్ళు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఏ రకంగా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని భావించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పిన వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇరిగేషన్ సలహాదారుగా ఉన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌లో చాలా యాక్టివ్‌గా వాళ్ళంతా కూడా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు వస్తూ ఉండేవాళ్ళు. వీటన్నిటికి తోడుగా కేసీఆర్ స్వయంగా నీటి కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్న సందర్భంలో తెలంగాణకు జరిగిన అన్యాయం పైన అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఇరిగేషన్ రంగానికి సంబంధించి ఆయన ప్రత్యేకంగా కాన్సంట్రేట్ చేస్తూ పనిచేస్తూ రావడం చూసాం. సో, ఇప్పుడు ఆ స్థాయిలో నీటి అంశానికి సంబంధించి తెలంగాణ తొలి 10 ఏళ్ల సర్కారు కాన్సంట్రేట్ చేసి తెలంగాణకు రావాల్సిన వాటాల గురించి ఫైట్ చేస్తూ వస్తుంటే, తెలంగాణ రాష్ట్ర సర్కారు 10 ఏళ్లు ఫైట్ చేస్తున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ప్రతినిధిగా తెలంగాణ పైన ఫైట్ చేయడానికి సహకరిస్తూ వచ్చిన ఐఏఎస్ అధికారిని తీసుకొచ్చి, ఈరోజు తెలంగాణకు సంబంధించిన నీటిపారుదల శాఖ సలహాదారుగా నియమించడం అనే దానిపైన అభ్యంతరం వ్యక్తమవుతోంది. అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు? అంటే ఢిల్లీలో నీటి వనరుల శాఖ మంత్రి ఆధ్వర్యంలో పాటిల్ ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిగింది. ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. ఈ సమావేశం ఉద్దేశ్యం ఏంటి అంటే తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న బనకచెర్ల ప్రాజెక్ట్‌కి సంబంధం లేదు అని చెప్పారు. కానీ ఆ సమావేశం ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు బయటకొచ్చి చెప్పిన మాట బనకచెర్ల అంశం పైన మేము చర్చించాము అనే విషయం చెప్పారు. ఆ చర్చ జరగలేదని తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పారు. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి అయినా అబద్ధం చెప్తూ ఉండాలి. లేకపోతే ఆంధ్రప్రదేశ్ మంత్రి అయినా అబద్ధం చెప్తూ ఉండాలి. కానీ ఆ సమయంలో మీటింగ్‌లో అధికారులతో కమిటీ ఏస్తాం. ఆ కమిటీ అన్నీ చర్చిస్తుంది. కమిటీ రికమెండేషన్స్ బట్టి తర్వాత డెసిషన్ తీసుకుంటామంటూ కేంద్ర మంత్రి ప్రకటించడం కూడా చూసాం. అంటే బనకచర్ల అంశంలో ఆ సమావేశంలో చర్చ జరిగింది అనే విషయం అర్థమైంది. ఆ చర్చ జరిగిందనే విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి దాచిపెడుతున్నారనే విషయం కూడా అర్థమైంది.
తెలంగాణ ముఖ్యమంత్రి ఆ విషయాన్ని దాచిపెట్టడం వెనుక రీజన్ ఏంటంటే, తెలంగాణ సమాజంలో బనకచర్ల ప్రాజెక్ట్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇన్‌ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఆంధ్రప్రదేశ్ బుద్ధిజీవులు, మేధావులు కూడా బనకచర్ల ప్రాజెక్ట్‌ని వ్యతిరేకిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పాలిట గుదిబండగా మారబోతోంది అని. అయినప్పటికీ 2 రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకే వెళ్లాలని డెసిషన్ తీసుకున్నాయి. బనకచెర్ల అనే పేరు పైన వ్యతిరేకత ప్రజల్లోకెళ్ళింది కాబట్టి, ఇప్పుడు దాన్ని మార్చి నల్లమల సాగర్ పేరుతో కొత్త ప్రాజెక్ట్‌ని తెరపైకి తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్. నిజానికి బనకచెర్ల పైన డీపీఆర్‌కి సంబంధించి టెండర్‌లు కూడా పిలిచి, ఆ తర్వాత ఆ టెండర్‌లను కూడా రద్దు చేసి, ఇప్పుడు నల్లమల సాగర్ అంటూ కొత్త ప్రాజెక్ట్‌ని తెరపైకి తీసుకొస్తుంది. ఈ నల్లమల సాగర్ కూడా తెలంగాణకు అన్యాయం చేసేదే. దీనివల్ల కూడా తెలంగాణకు నష్టం జరుగుతుంది. పైగా సీడబ్ల్యూసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 200 టీఎంసీల గోదావరి జలాలు వాడుకోవడానికి సంబంధించిన అనుమతి ఇచ్చింది. ఇది తెలంగాణ పాలిట శాపంగా మారబోతోంది. ఈ 200 టీఎంసీల నీటిని వాడుకోవడానికి కేంద్ర సీడబ్ల్యూసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుమతి ఇచ్చిన సందర్భంగా ఎగువనున్న కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు అభ్యంతరం చెప్పాయి తప్ప తెలంగాణ రాష్ట్రం అభ్యంతరం చెప్పలేదు. తెలంగాణ రాష్ట్రం అభ్యంతరం చెప్పకపోవడానికి ఆదిత్యనాథ్ దాస్ కారణం. ఆదిత్యనాథ్ దాస్ తెలంగాణలో ఇరిగేషన్ అడ్వైజర్‌గా ఉండి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు అని బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అనుమానాలు, ఆ అనుమానాలకి నిజం నిజం చేకూర్ ఆ అనుమానాలకి బలం చేకూర్చేలాంటి పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. ఇదే సమయంలో ప్రస్తుతం గతంలో అధికారుల కమిటీకి సంబంధించి అధికారుల కమిటీ నియామకం 15 రోజుల్లోనే 20 రోజుల్లో ఏస్తామని చెప్పారు. ఆ తర్వాత అధికారుల కమిటీ నియామకం పైన కూడా విమర్శలొచ్చిన నేపథ్యంలో అధికారుల కమిటీ ఆలస్యం అవుతూ వచ్చింది. 5 నెలల తర్వాత నిన్న అధికారుల కమిటీని యాక్సెప్ట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఓ లేఖ రాసింది. ఈ అధికారుల కమిటీకి ఆదిత్యనాథ్ దాస్ నేతృత్వం వహిస్తున్నారు. 10 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పనిచేసిన ఒక వ్యక్తి, తెలంగాణ ప్రయోజనాలు ఇవి, తెలంగాణ ప్రయోజనాలు పాయింట్ ఆఫ్ వ్యూలో కేంద్రంతో, అధికారులతో చర్చించడానికి ఆ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. సో, ఇది చాలామంది తెలంగాణ వాదులకు, తెలంగాణ ప్రజలకు కూడా ఆందోళన కలిగించే అంశమే. ఎందుకు మరి ఆదిత్యనాథ్ దాస్? తెలంగాణ మొత్తంలో సరే మిగతా మొత్తం ఇరిగేషన్ ఎక్స్‌పర్ట్స్ అంతా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారనుకుందాం. కాంగ్రెస్ పార్టీ హయాంలో పనిచేసిన అనేక మంది ఇరిగేషన్ నిపుణులున్నారు, ఇరిగేషన్ ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు. వాళ్ళెవ్వరికి కూడా అర్హత లేదా? రిటైర్ అయిన అనేక మంది ఐఏఎస్ అధికారులున్నారు. వాళ్ళెవ్వరికీ కూడా నాలెడ్జ్ లేదా? ఎందుకు ఆదిత్యనాథ్ దాస్‌ని మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటిన్యూ చేయాలనుకుంటోంది? వ్యక్తిగతంగా ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నారు. అటువంటి వ్యక్తిని ముందు పెట్టి తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడండి అని ఆయన ముందుకు పంపిస్తున్నారంటే ఎలా నమ్మాలి? ఎందుకు నమ్మాలి? అనే ప్రశ్న నేచురల్‌గానే రైజ్ అవుతుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఆన్సర్ చెప్పే పరిస్థితిలో కనపడట్లేదు. అధికారుల కమిటీ నిర్ణయం మేరకు మేము డెసిషన్ తీసుకుంటామంటూ సీడబ్ల్యూసీ చెప్తున్న నేపథ్యంలో, ఇది ఇప్పుడు అధికారుల కమిటీ ఆదిత్యనాథ్ దాస్ అక్కడికి పోయి చెప్పేదేంటో, దాని మీద బేస్ చేసుకొని సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకునేదేంటో, ఆ తరువాత జరిగే నిర్ణయాలు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదం కదా అనే ప్రశ్నకు ప్రభుత్వం వైపు నుంచి ఆన్సర్ కనపడాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ అడుగుతున్నారు. మేమేదో ఆన్సర్ చెప్తున్నామని కాకుండా, తెలంగాణ ప్రజలకు కూడా ఆన్సర్ చెప్పాలి కదా! వై ఆదిత్యనాథ్ దాస్? వై ఆదిత్యనాథ్ దాస్? ఏంటి ఆయనకు సంబంధించిన ఎబిలిటీ ఏంటి? ఆయన తెలంగాణ ప్రయోజనాల కోసం మొత్తం కెరీర్‌లో చేసిన పనేంటి? తెలంగాణ ప్రయోజనాల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి ఏంటి? తెలంగాణ ప్రాంతంలో పుట్టిన ఈ భూమికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎక్స్‌పర్ట్స్ ఎవ్వరు లేరు ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో. ఎందుకు ఆయన వైపు వెళ్తున్నారు? అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక పెద్ద కాంట్రాక్టర్ ఉన్నారు. ఆ పెద్ద కాంట్రాక్టరు చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులను కడుతూ ఉంటారు. కేంద్రంలోను ఇక్కడ. ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రధానంగా. ఆయన సూచన మేరకు ఆదిత్యనాథ్ దాస్ నియామకం జరిగింది అనే చర్చ జరుగుతోంది. పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రభుత్వాల్లో. ఆ బడా కాంట్రాక్టర్‌ని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి గతంలో తీవ్ర స్థాయిలో విమర్శించారాయన్ని. ఆయన ప్రజల సంపదని దోచుకుంటున్నారని చెప్పారు. ఆయనకు అక్కడ, ఇక్కడ ప్రభుత్వాలు సంపదని దోచిపెడుతున్నాయని చెప్పారు. ఇప్పుడు అదే కాంట్రాక్టర్ సూచన మేరకే బనకచర్ల అనే ఒక ప్రాజెక్ట్ డిజైన్ జరిగింది అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు అదే కాంట్రాక్టర్ ఆ బనకచర్ల ప్రాజెక్ట్‌కి సంబంధించిన డిజైన్‌ని మార్చి మళ్ళీ నల్లమల సాగర్ అనే డిజైన్ కూడా చేస్తున్నారని చెప్తున్నారు. ఆయనకు ఓ 1,00,00,00,000 కాంట్రాక్ట్ ఇవ్వడం కోసం ఆయనే 2 ప్రభుత్వాలను నడిపిస్తూ 2 ప్రభుత్వాల వైపు నుంచి కోఆర్డినేట్ చేయడానికి తనకు సంబంధించిన అధికారులని అడ్వైజర్‌లుగా నియమించారనే చర్చ జరుగుతోంది. ఆ కారణంగానే ఇక్కడి ప్రభుత్వం నైతికంగా ఆన్సర్ చేయలేకపోతోంది. ఆన్సర్ చేయలేకపోవడానికి ప్రధానమైన రీజన్ అది. 2 ప్రభుత్వాలు 2 ప్రభుత్వాలు ఆ బడా కాంట్రాక్టర్‌కి వర్కులు ఇప్పించడం కోసం, ఆయన ప్రయోజనాల కోసం, ఆయనకి ₹1,00,00,000 కాంట్రాక్ట్ కట్టుబెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నాయిలెండి చర్చ జరుగుతుంది. బహుశా దీంట్లో కేంద్ర ప్రభుత్వానికి కూడా భాగస్వామ్యం ఉందేమో తెలీదు. అదర్‌వైజ్ తెలంగాణ కోసం కొట్లాడుతున్నట్టుగా, తెలంగాణ ప్రయోజనాలకు నష్టం చేయకుండా ఉంటున్నామన్నట్టుగా కనీసం ఇంప్రెషన్ కూడా లేకుండా పోవడం ఏంటి? ఆదిత్యనాథ్ దాస్ నియామకం వెనక, ఆదిత్యనాథ్ దాసే కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరుకోవడం వెనక బహుశా ఇదే ప్రధానమైన రీజన్‌గా కనపడుతోంది. ఈ రీజన్ నిజమే అయితే, ఈ రీజన్ నిజమని అనుకోవడానికి సంబంధించిన బేస్ కనపడుతోంది. వాస్తవం కనపడుతోంది. ఇంతకు మించి వేరే ఆధారాలేమి అక్కర్లేదు నిజానికి.
పైగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కేసీఆర్ రైజ్ చేసిన 45 టీఎంసీలకే ఎందుకు పరిమితమవుతున్నారు? మనకు సంబంధించి 90 టీఎంసీలు వాడుకోవడానికి సంబంధించిన అవకాశం, 150 టీఎంసీలు వాడుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది. దాన్ని వదులుకోవడానికి సంబంధించిన ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. దీనికి ఆన్సర్ చెప్పండి అంటే, ప్రభుత్వం వైపు నుంచి, మంత్రుల వైపు నుంచి అటువంటిదేం లేదు. వాళ్ళేదో తప్పుడు మాట్లాడుతున్నారంటున్నారు తప్ప, వాస్తవాలేంటో తెలంగాణ సమాజం ముందు పెట్టే ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సర్కారు బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణల పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా, తెలంగాణకు నష్టం జరుగుతుంది అంటూ ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు భావిస్తున్న నేపథ్యంలో, ఆ నష్టం జరగకుండా చూడడానికి సంబంధించి మీరు చేస్తున్న ప్రయత్నం ఏంటో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనేక అనుమానాలు ఆదిత్యనాథ్ దాస్ నియామకం తర్వాత ఢిల్లీలో ముఖ్యమంత్రి సమావేశంలో ఏం చర్చ జరగలేదు వనకచర్లపైనని రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పిన తర్వాత, తాజాగా ఆదిత్యనాథ్ నేతృత్వంలోని అధికారుల కమిటీని వేస్తున్నామని చెప్పిన తర్వాత, ఈ అధికారుల కమిటీ రికమెండేషన్స్ మేరకే డెసిషన్స్ తీసుకుంటామని సీడబ్ల్యూసీ కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తున్న నేపథ్యంలో, డెఫినిట్‌గా తెలంగాణకు ప్రమాదం ఉంది లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతుంది కాబట్టి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వై ఆదిత్యనాథ్ దాస్ అనేది చెప్పాల్సి ఉంది. ఎందుకు తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది రేవంత్ సర్కారు అని అనుకునే వాళ్ళకు ఒక ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది.